పాపాలలో 2 రకాల పాపాలున్నాయి. ఒకటి చేయకూడని పనులు చేయడం, సిన్స్ ఆఫ్ కమిషన్. మరొకటి చేయాల్సిన పనులు చేయకపోవడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్. మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు అది మొదటి రకానికి చెందిన పాపం అవుతుంది. అలాగే ఏదైనా పని చేయాల్సిన సందర్భంలో ఏమీ చేయకుండా ఉండిపోవడం రెండవ రకానికి చెందిన పాపం అవుతుంది. క్రైస్తవ ఆధ్యాత్మికతలో మరియు నైతిక శాస్త్రంలో ఈ 2 రకాల పాపాలను చాలా ప్రాముఖ్యమైనవిగా పరిగణిస్తారు. మొదటిది చేయకూడని పనులు చేయడం, సిన్స్ ఆఫ్ కమిషన్. ఇది మనం ప్రత్యక్షంగా తెలిసి లేదా తెలియక చేసే పొరపాటు. ఉదాహరణకు అబద్ధం ఆడటం, దొంగతనం చేయడం, ఇతరులను గాయపరచడం వంటివి. అంటే ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ఆ దిశగా అడుగులు వేయడాన్ని సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. రెండవది చేయాల్సిన పనులు చేయకపోవడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఇది చాలామంది గ్రహించని కానీ అంతే తీవ్రమైన పాపం. ఒక మంచి పని చేసే శక్తి, అవకాశం ఉండి కూడా ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోవడం. దీని గురించే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది: కాబట్టి మేలైనది చేయనెరిగియు దాన్ని చేయని వానికి పాపము కలుగును. మంచి సమరైన ఉపమానంలో దారిదోపిడీ దొంగలు ఆ బాటసారిని కొట్టి గాయపరిచారు. అది వారు చేసిన పాపం, సిన్స్ ఆఫ్ కమిషన్. కానీ అక్కడ గాయపడి ఉన్న వ్యక్తిని చూసి కూడా యాజకుడు, లేవీయుడు పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోయారు. అది ఆ వ్యక్తికి కీడు చేయలేదు, కానీ వారు చేయాల్సిన మేలు చేయలేదు. అందుకే వారిది సిన్స్ ఆఫ్ ఒమిషన్. నేటి సమాజంలో లేదా ఆధ్యాత్మిక జీవితంలో కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోవడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయకపోవడం, దేవుని సత్యం కోసం నిలబడకపోవడం, ఇలాంటివన్నీ మేలు చేసిన పాపం లాంటివే. కీడు చేయకుండా ఉండటం మాత్రమే కాదు, మేలు చేయడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడమే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తోత్రాలు. చేయకూడని తప్పులు చేయకుండా ఉండటమే కాదు, మా కళ్ళెదుట ఉన్న మేలైన కార్యాలను బాధ్యతాయుతంగా చేయడమే నిజమైన క్రైస్తవ జీవితమని మీరు మాకు బోధించినందుకు వందనాలు. మా శక్తి కొలది ఇతరులకు సహాయం చేయడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి మరియు మీ సత్యం పక్షాన యోధులుగా నిలబడడానికి మాకు ధైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రసాదించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక.